ఔషధ మొక్కలను కాపాడదామని భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి పిలుపునిచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన ప్రకృతి ఆధారంగా పండిన పంటల సంతలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ దేశీయ ఆయుర్వేద సంపదను కాపాడాలని ఆయన అన్నారు. షుగర్ వస్తుంది, రకరకాల వ్యాధులు వస్తున్నాయంటే వాళ్ళు ఎప్పుడు ఏ ముందు వేసుకోవడం కూడా లేదు. వాళ్ళకి అలాంటి వాళ్ళకి షుగర్ వ్యాధి వస్తుంది. కాబట్టి ఈ అంతటికి కారణం ఏంటంటే మన యొక్క జీవన విధానంలో మనకు ఉన్నటువంటి పూర్వకాలంలో ఉన్నటువంటి యొక్క మొక్కలు, మనకు ఉపయోగపడే మొక్కలు ఏంటంటే వాటిని దూరం చేయటం కారణంగా ఇవాళ శతావధి అనేటువంటి మొక్క వచ్చింది. ఇది చాలా పాత కాలంలో మొక్క. ఇది దీని కారణంగా కూడా అనేక రకాల యొక్క లాభాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క మొక్కను మనం చూసుకున్నట్టయితే అది ఆ మొక్క యొక్క లాభాలు కనుక మనం చదివినట్టయితే మనకు అర్థం అవుతుంది. కాబట్టి అన్ని మానేసాం మనం. ఇదంతా కూడా ఆధునిక యుగంలోకి వెళ్ళిపోయినాం. ఆధునిక యుగంలోకి వెళ్ళటం వల్ల క్యాన్సర్ వస్తుంది, ఇంకోటి వస్తుంది అంటే ఇలా 50 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది రోగాలకి. కాబట్టి ఆ రోగాలు రాకుండా ఉండాలంటే మనము మన యొక్క జీవన విధానంలో మార్పు రావాలి. మనం అన్ని మొక్కలను ఉపయోగించాలి. అనేక రకాల యొక్క దీని టేస్ట్లకి అలవాటు పడాలి. ఒకే రకమైన టేస్ట్కి నాలుగుకి అలవాటు పడిపోయినటువంటి కారణంగా అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి. దీనివల్ల రోగాలకు కారణం అంతా ఏంటంటే నాలుకే. కాబట్టి దీన్ని మనం ఏదంటే మళ్ళీ మనం మన జీవన విధానం మార్పు వచ్చి మంచిగా ఉండాలన్నట్టయితే మనం ఏదైతే మనం దూరం చేసినటువంటి ఆయుర్వేదం ఉందో ఆ ఆయుర్వేదాన్ని, ఆ మొక్కల్ని మళ్ళీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను నర్సరీ నిర్వహిస్తాను. ఈ శతావరి మొక్క అండి. శతావరి ప్రధానంగా ఆవులు గేదెల్లో పాలు పెంచడానికి మనం శతావరి పొడిని వాడతాం. అలాగే మా మహిళల్లో గర్భధారణ సమస్యలకు కూడా దీన్ని వాడతాం. ఇది మా నర్సరీలో లభిస్తుందండి. దీన్ని మనం విరివిగా తయారు చేసి ఎవరికైనా కావాలంటే అందజేస్తాం.